గోదావరి కృష్ణా నదులు నీళ్లు నగరానికి తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. థేమ్స్ నదిలాగా మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ లో క్రెడాయి ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో జరిగింది. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా డెవలప్ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రియల్ ఎస్టేట్ రంగానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో క్రెడాయి చైర్మన్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. We realize that construction and real estate industries are the biggest or one of the biggest contributors to the state economy and to employment. We will treat you as partners in progress. The people of Telangana gave a historic mandate and we came to power about 90 days back. We want to assure you that as far as real estate and construction industries are concerned, our government will be all out to help you in your business. We will be business friendly and whatever it takes to further boost real estate and construction activity in Hyderabad, we are with you. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ రాజశేఖర్ గారు, శేఖర్ రెడ్డి గారు, all of them are close friends and many of them are family members. And many of you have known for decades. We honor the mandate of the people of Telangana. They have placed our trust in us, and definitely you will find that as the days go by, that we will place Telangana and Hyderabad city on a much higher growth trajectory than even you can visualize. హైదరాబాద్ నగరం ఎంత పెద్దగా విశాలంగా అభివృద్ధి చెందిందంటే ఆనాటి గత పాలకులు వేసినటువంటి పునాదులే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాయి. ఇక్కడ జనాభా బ్రతకడానికి వస్తే ఆ బ్రతకడానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టించున్నారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని బిహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే బీడీఎల్ కానీ, ఈసీఎల్ కానీ, డిఆర్డిఓ కానీ, డిఆర్డిఎల్ కానీ రకరకాల పరిశ్రమలు కేంద్రం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయటం వల్లనే వాటి ద్వారా ఉద్యోగాలు, వాటి ద్వారా యాన్సిలరీ ఇండస్ట్రీ. RRRకి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కోసం నిధులు కేటాయించాం. ఢిల్లీకి వెళ్ళాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి RRRకి సంబంధించిన శాంక్షన్స్ కూడా తీసుకొని వచ్చాం. ఎలివేటెడ్ కారిడార్స్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్. కేవలం 3 నెలల్లో కేంద్రం దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం, పర్మిషన్ తీసుకొని వచ్చాం. నిన్న ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాం. ఇలా మేము డిఫెన్స్ రంగానికి సంబంధించి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి భూములను కేంద్ర ప్రభుత్వానికి కేటాయించాం. అక్కడి నుంచి అప్రూవల్ తీసుకొని వచ్చాం. అలాగే ఔటర్ రింగ్ రోడ్, RRR ఈ రెండింటి మధ్య వస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేస్తాం. ఈ అవకాశం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధిని పెద్ద ఎత్తున మేము తీసుకొని పోవటం కోసం రకరకాలైనటువంటి ప్లానింగ్తో ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ జరిగేటువంటి నిర్మాణ రంగం అంటే ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మీ పాత్ర కూడా తప్పనిసరిగా